సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం వద్ద ముంబై జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకే వరుసలో వెళుతున్న 3 బస్సులు ఒకదాన్నొకటి బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో 2 టీజీఎస్ఆర్టీసీ బస్సులు మరియు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఉన్నాయి. రుద్రారం బస్టాప్ వద్ద ఒక ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకోవడానికి ఆగి ఉంది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో ఆర్టీసీ బస్సు, దాని వెనుకే ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒకదాన్నొకటి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు బస్సుల ముందు వెనుక భాగాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో భారీ సంఖ్యలో ప్రయాణికులున్నారు. ఒక్కసారిగా బస్సులు ఢీకొనడంతో ప్రయాణికులు భయాందోళన కేకలు వేశారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా ముంబై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. రుద్రారంలో కొద్దిగా బస్సెస్ కర్ణాటక ఒకటి మన తెలంగాణది ఒకటి भाई पीछे से गाड़ी रुका बोल के स्लो पीछे रुका था। मेरे को पीछे से गाड़ी वाला आके मारने के बाद मेरा गाड़ी जाके इसको लगा। मेरा गाड़ी पूरा गैप रख के रुका था, पीछे स्लो में था गाड़ी, इतनी जगह पे रुका दिया गाड़ी। वो रुकाने के बाद हमने किधर से किधर आ रहे हैं? मुंबई से हैदराबाद బస్సు స్టాప్ పైన దిగేటోళ్ళు అని చెప్పి బస్సు ఆపినా వాళ్ళు దిగేటోళ్ళు దిగిర్రు, దిగే ప్యాసింజర్ దిగిర్రు, ఎక్కే వాళ్ళు ముగ్గురు ఎక్కుతున్నారు. నేను బండి మూవ్ చేద్దాం అనుకుని వెనకాల వచ్చి గుద్దేసిండు. ఎవరు గుద్దారు? ఈ ఇంటర్సిటీ బస్ ఆయన. అది దిగి చూసేసరికి వెనకాల కర్ణాటక బస్ కూడా ఉంది. అది ఫస్ట్ దీనికి గుద్దిందో తెలియదు, ఏమైంది. ఇంటర్సిటీ బస్ అయితే మా బస్కి వచ్చి గుద్దింది. ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది బస్సుని? ఇది సంగారెడ్డి నుంచి పటాన్చెరు పోతుంది. మళ్ళీ ఎవరైనా గాయాలైనాయా మీ బస్సులో? కొంతమందికి చిన్న వెనకాల గ్యాస్ పగిలిపోయి నెత్తికి చేతిలో గాయాలైనాయి. వాళ్ళు ఆటోకి వెళ్ళి హాస్పిటల్ చూసుకుంటారు. ఏం పేరు మీ పేరు? బాలు ప్రసాద్.